శనగల పులుసుకి కావలసిన పదార్థాలు: శనగలు, టొమాటోలు, ఉల్లిపాయలు, చింతపండు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, శనగపిండి, కరివేపాకు, ఉప్పు, నూనె, గార్నిష్ కోసం కొత్తిమీర. శనగల పులుసు తయారు చేసే విధానం: ముందుగా ముడి శనగలు ఒక రోజు ముందు నానబెట్టి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు వేసి వేగాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు టొమాటో ముక్కలు వేసి మగ్గాక దీనిలో 1 కప్పు చింతపండు రసం, తగినంత ఉప్పు వేసి 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరిగిన దానిలో నానబెట్టిన ముడి శనగలు 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి 1/2 గ్లాస్ నీరు పోసి కలుపుకొని చివరగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి. ఇది చిక్కబడడం కోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండిలో వాటర్ పోసి కలుపుకొని కర్రీలో పోయాలి. ఇది పచ్చివాసన పోయాక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి 2 నిమిషాల తర్వాత రెడీ అయిన కర్రీని బౌల్లోకి తీసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన శనగ పులుసు రెడీ.